హాయ్ ఎవ్రీవన్ 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఆర్ఎంఎస్ స్కూల్స్లో 6వ తరగతి ప్రవేశానికి అలాగే 9వ తరగతి ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందుగా అసలు ఆర్ఎంఎస్ అంటే ఏంటి, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అంటే ఏంటో సింపుల్గా మాట్లాడుకుందాం. సో ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో రన్ చేయబడుతున్న స్కూల్స్. సెకండ్ పాయింట్, ఈ ఆర్ఎంఎస్ స్కూల్స్ అనేవి ఇండియా మొత్తం మీద అంటే భారతదేశం మొత్తం మీద 5 స్కూల్స్ ఉన్నాయి. ఈ 5 స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కర్ణాటక స్టేట్లో 2 స్కూల్స్ ఉన్నాయి, రాజస్థాన్ స్టేట్లో 2 స్కూల్స్ ఉన్నాయి, నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో 1 స్కూల్ ఉంది. సో మళ్ళీ చెప్తాను, ఇండియా మొత్తం మీద 5 స్కూల్స్ ఉన్నాయి. సో మనందరూ కూడా మ్యాక్సిమం తెలంగాణ ఏపీ పీపుల్ కాబట్టి మనకి దగ్గరగా ఉన్న స్టేట్ ఏంటంటే కర్ణాటక స్టేట్. సో ఈ కర్ణాటక స్టేట్లో 2 రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో 1 స్కూల్ ఉంది, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి బెలగాంలో 1 స్కూల్ ఉంది. నెక్స్ట్ పాయింట్, వీళ్ళంతా టీచ్ అంటే ఈ స్కూల్లో టీచ్ చేసేదంతా కూడా సిబిఎస్ఈ సిలబస్ అంటే సెంట్రల్ బోర్డు. నెక్స్ట్ పాయింట్, ఈ స్కూల్లో బోధించే మీడియం అంతా కూడా ఇంగ్లీష్ మీడియం. నెక్స్ట్ పాయింట్, ఈ స్కూల్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్. అంటే ఏంటి, సో మీ పిల్లలకు ఒకవేళ ఈ స్కూల్లో సీట్ వస్తే ఇక్కడున్న హాస్టల్లోనే ఉండి చదువుకోవాలి. ఎలాంటి స్టూడెంట్ అయినా సరే ఈ స్కూల్ ప్రొవైడ్ చేసే హాస్టల్లో ఉండి మాత్రమే చదువుకోవాలి. ఒకవేళ మీ హౌస్ ఏదైనా స్కూల్కి సంబంధించి అంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్కి సంబంధించి ఒకవేళ పక్కనే ఉన్నా సరే అలాంటి స్టూడెంట్ కూడా ఈ స్కూల్కి సంబంధించి హాస్టల్లో నుండి చదువుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఈ స్కూల్లో ఒకవేళ మీ పిల్లలకి అడ్మిషన్ కావాలి అంటే మాత్రం అయితే 6th క్లాస్ కోసం అప్లై చేయాలి, లేదు అంటే 9th క్లాస్ కోసం అప్లై చేయాలి. సార్ మరి రిమైనింగ్ క్లాసెస్కి అడ్మిషన్ ఉండదా? ఉండదు. నేను మళ్ళీ చెప్తాను, అయితే 6వ తరగతి కోసమైనా అప్లై చేయాలి, లేదు అంటే 9వ తరగతి కోసం అప్లై చేయాలి. రిమైనింగ్ క్లాసెస్ లైక్ 8th క్లాస్ అని, 7th క్లాస్ అని, 4th క్లాస్, 3rd క్లాస్, 2nd క్లాస్, 1st క్లాస్ ఇలాంటి క్లాసెస్కి ఈ స్కూల్లో అడ్మిషన్ ఉండదు. సో గుర్తుంటుంది కదండి, అయితే 6వ తరగతి కోసం అప్లై చేయండి, లేదు అంటే 9వ తరగతి కోసం అప్లై చేయండి. ఒకవేళ సీట్ వచ్చి మీ పిల్లలు ఈ స్కూల్లో జాయిన్ అయితే 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా చదువుకోవచ్చు. ఇక్కడ వరకు అర్థమైంది కండి. నెక్స్ట్ పాయింట్, సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు డౌట్ రావచ్చు, ఇలాంటి స్కూల్స్లో అంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్లో మా పిల్లల్ని జాయిన్ చేపిస్తే మా పిల్లలకు వచ్చే యూజ్ ఏంటి, ఉపయోగం ఏంటి అంటే, సో వీళ్ళు మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటంటే మీ పిల్లలని క్యాడెట్స్ కింద తయారు చేస్తారు. క్యాడెట్స్, CADETS. సార్ క్యాడెట్స్ అంటే ఏంటి సార్? సింపుల్గా మాట్లాడాలంటే క్యాడెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఆర్మీ ఫోర్స్, ఏ స్టూడెంట్ ఆఫ్ నావల్ ఫోర్స్ అండ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. అంటే వీళ్ళు జనరల్గా ఫోకస్ చేసేది ఏంటంటే మీ పిల్లల్ని ఎయిర్ ఫోర్స్కి, అలాగే ఆర్మీ ఫోర్స్కి, అలాగే నావల్ ఫోర్స్కి ఇలాంటి ఫోర్సెస్కి వెళ్ళడానికి ట్రైన్ అప్ చేస్తారు. సో మ్యాక్సిమం పాయింట్స్ అయితే కవర్ చేస్తాను. ఒకసారి చూద్దాం, ఏమైనా పాయింట్స్ స్కిప్ చేసానేమో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ 5 స్కూల్స్ అక్రాస్ ఇండియా. ఇందాక చెప్పాను ఆల్రెడీ, ఏం చెప్పాను, ఇండియా మొత్తం మీద 5 స్కూల్స్ ఉంటాయి. సో రాజస్థాన్లో 2 స్కూల్స్ అని చెప్పాను, కర్ణాటకలో 2 స్కూల్స్ అని చెప్పాను, HP హిమాచల్ ప్రదేశ్లో 1 స్కూల్ అని చెప్పాను. సో మనకు దగ్గరగా ఉన్న స్టేట్ ఏంటంటే కర్ణాటక స్టేట్. సో ఈ కర్ణాటకలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది. సో కర్ణాటక స్టేట్లో ఒకటి బెలగాంలో ఉంది, నెక్స్ట్ బెంగళూరులో ఉంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం, రెసిడెన్షియల్ స్కూల్స్ ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఒకవేళ మీ పిల్లల సీట్ వస్తే హాస్టల్లోనే చదువుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆల్రెడీ చెప్పాను, CBSE సిలబస్. వీళ్ళు టీచ్ చేసేదంతా కూడా CBSE సిలబస్. నేను మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తానంటే ఒకవేళ ఏదైనా పాయింట్ మర్చిపోయానని చెప్పి ఒకసారి రిపీట్ చేస్తాను, అంతమించి ఏం లేదు. నెక్స్ట్ క్యాడెట్స్ ఆల్రెడీ ఇందాక మీనింగ్ చెప్పాను, ఆర్మీ కానీ నావల్ కానీ ఎయిర్ ఫోర్స్కి మీ పిల్లలు ట్రైన్ అప్ చేస్తారు. నెక్స్ట్ ఫ్రమ్ 6th to ఇంటర్, ఒకవేళ మీ పిల్లలకు సీట్ వస్తే ఈ స్కూల్లో 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు కూడా చదువుకోవచ్చు. లాస్ట్ పాయింట్ అంటే ఈ స్కూల్కి సంబంధించి లాస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఈ పార్టీకి స్కూల్కి సంబంధించి కంప్లీట్గా అర్థమయ్యే ఉంటుంది, అట్లీస్ట్ మినిమం అవేర్నెస్ అయితే వచ్చి ఉంటుంది. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి ఈ స్కూల్స్ మా పిల్లల్ని జాయిన్ చేయించాలంటే మేమేం చేయాలి? మీరు ఏం చేయొద్దు. సో ఆల్రెడీ నోటిఫికేషన్ పడింది కదండి, ఆ నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీ పిల్లలందరూ కూడా CET ఎగ్జామ్ రాయాలి. ఏంటి CET ఎగ్జామ్? చూడండి, ఇక్కడ CET ఎగ్జామ్ రాయాలి అంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ వాళ్ళు కండక్ట్ చేసే CET ఎగ్జామ్ రాయాలి. సో దీన్నే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. ఒకవేళ మీ పిల్లలకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో మెరిట్ వస్తే కన్ఫామ్గా సీట్ వస్తుందండి. సో ఇప్పుడు దాకా మీకు ఈ స్కూల్కి సంబంధించి మినిమం ఐడియా అయితే వచ్చింది కదండి. సో ఇప్పుడు మనం రీసెంట్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ సంబంధించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్లీ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు? మీరు మీ పిల్లలకి 6వ తరగతి కోసం అప్లై చేయాలన్నా, లేదు 9వ తరగతి కోసం అప్లై చేయాలన్నా సరే ఒకసారి డేట్స్ చూద్దాం, ఇంపార్టెంట్ డేట్స్. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు 10/9/2022 అంటే సెప్టెంబర్ 10th నుంచి కూడా మీ పిల్లలకు సంబంధించి 6వ తరగతి కోసం అప్లై చేయొచ్చు, అలాగే 9వ తరగతి కోసం కూడా అప్లై చేయొచ్చు. బట్ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల మీకు ఇన్ఫార్మ్ చేయడం లేట్ అయింది. సో సారీ ఫర్ దట్, ఏమనుకోవద్దు. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 10th స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. మరి క్లోజింగ్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే
10/10/2022 మీరు మీ పిల్లలకి 6వ తరగతి కోసం అప్లై చేయాలన్నా 9వ తరగతి కోసం అప్లై చేయాలన్నా సరే ఈ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ డేట్ కన్నా బిఫోరే మీరు అప్లై చేసుకోవాలి. దిస్ ఈజ్ ద క్లోజింగ్ డేట్. అలాగే మీరు అప్లై చేయాలంటే మాత్రం ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అలాగే ఆన్లైన్లో అప్లై చేయాలి. అలాగే ఆర్ఎంఎస్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అప్లై చేయాలి. బోత్ 6th క్లాస్కి 9th క్లాస్కి కూడా ఆన్లైన్లో అప్లై చేయాలి. అది కూడా రాష్ట్రీయ మిలిటరీ స్కూల్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నుంచి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? 6th క్లాస్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? అదే నిందా చెప్పా కదా, 6th క్లాస్ వాళ్ళైనా సరే 9th క్లాస్ వాళ్ళైనా సరే సిఈటీ రాయాలి, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. ఆ సిఈటీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళైతే నోటిఫికేషన్ అయితే డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. సింపుల్గా ఏమని రాశారంటే విల్ బీ ఇంటిమేటెడ్. అంటే ఏంటి, త్వరలో మేము ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందో తెలియజేస్తాము. నెక్స్ట్ పాయింట్, 6th క్లాస్ ఇటుపక్క 6th క్లాస్ డీటెయిల్స్ చూద్దాము. అలాగే ఇటుపక్క 9th క్లాస్ డీటెయిల్స్ మనం చూద్దాం. ఎందుకంటే 6th క్లాస్కి మీ పిల్లలు అప్లై చేయాలన్నా సరే 9th క్లాస్కి మీ పిల్లలు అప్లై చేయాలన్నా సరే మీ పిల్లలకు సంబంధించి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి, కొంత ఎలిజిబిలిటీ ఉండాలి. ఆ ఎలిజిబిలిటీ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్లీ 6th క్లాస్ గురించి మాట్లాడుకుందాం. 6th క్లాస్కి సంబంధించి మీ పిల్లలు అప్లై చేయాలంటే మాత్రం బోత్ బాయ్స్ గర్ల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. 6th క్లాస్ కోసం బోత్ బాయ్స్ గర్ల్స్. ఎందుకంటే చాలామందికి ఏమనుకుంటారంటే ఇవన్నీ మిలిటరీ స్కూల్స్ కదా, గర్ల్స్కి చాయిస్ ఛాన్స్ ఉండదేమో అని చెప్పి అనుకుంటారు. బట్ ఈ స్కూల్స్కి వచ్చి గర్ల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకుని బోత్ బాయ్స్ గర్ల్స్ కూడా 6th క్లాస్ కోసం అప్లై చేయొచ్చు. నెక్స్ట్, మీ పిల్లలకు సంబంధించి ఏజ్ ఎంత ఉండాలి? 10 to 12 ఉండాలి. అంటే మీ పిల్లలు 10th రన్నింగ్లో ఉండాలి, అలాగే 12th రన్నింగ్లో ఉండాలి. నెక్స్ట్ పాయింట్, సీట్స్ ఎన్ని ఉంటాయి? సో సీట్స్ అన్ని అప్రాక్సిమేట్గా బాగానే ఉంటాయండి. బట్ సివిలియన్స్ మనం ఎప్పుడైనా సరే ఈ స్కూల్కి సంబంధించి అప్లై చేయాలంటే మాత్రం మనం సివిలియన్స్ కోటాలో మాత్రం అప్లై చేయాలి. అప్లికేషన్లో కన్ఫామ్గా అడుగుద్ది మీరు ఏ కోటా కింద అప్లై చేస్తున్నారని చెప్పి. సో ఒకవేళ మనం మిలిటరీ కాకపోయినా ఆర్మీ, నేవీలు, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి ఫోర్స్ ఏవి కూడా మన ఫ్యామిలీకి సంబంధం లేకపోతే మాత్రం మనం అప్లై చేసుకోవాల్సిన కోటా ఏంటంటే సివిలియన్స్ కోటాకి అప్లై చేసుకోవాలి. దాంట్లో ఓన్లీ 30% సీట్స్ మాత్రం ఉంటాయి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీ పిల్లలు 6వ తరగతికి అప్లై చేయాలంటే మీ పిల్లలకు ఉండవలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి అంటే 5th పాస్ అయినా పర్వాలేదు, అలాగే 5th స్టడీయింగ్ అంటే 5th కంప్లీట్ అయినా పర్లేదు, 5th రన్నింగ్లో ఉన్నా పర్లేదు, ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు, సార్ 5th పాస్ అయితే ఆల్రెడీ మా పిల్లలు 6thలో ఉంటారు కదా, 6th రన్నింగ్లో ఉన్న మళ్ళీ 6th క్లాస్లో జాయిన్ చేస్తారు. ఎస్, మీ పిల్లలు ఇప్పుడు ఒకవేళ 6th రన్నింగ్లో ఉన్నా సరే అప్లై చేయొచ్చండి. కాకపోతే సీట్ వస్తే మళ్ళీ వాళ్ళు ఆర్ఎంఎస్ స్కూల్స్ 6th చదవాలి. నెక్స్ట్ పాయింట్, ఎగ్జామ్ టైపు ఓఎంఆర్ అంటే అన్నీ కూడా ఎంసీక్యూస్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్, ఫీజు ఎంత ఉంటుంది? సార్ ఒకవేళ ఈ స్కూల్స్లో మా పిల్లలకు సీట్ వస్తే ఫీజు ఏమైనా ఉంటుందా? ఉంటుందండి. ఫీజు కన్ఫామ్గా పే చేయాలి. ఎంత ఉంటుందండి ఫీజు అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఒకవేళ మనం అప్లై చేయాలి ఆర్ఎంఎస్ స్కూల్స్ అంటే మనమందరం కూడా సివిలియన్స్ కోటాలో మాత్రమే అప్లై చేయాలి. అది ఎటువంటి ఆర్మీ బ్యాక్గ్రౌండ్, అలాగే నేవీ బ్యాక్గ్రౌండ్, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ లేని వాళ్ళు మాత్రమే సివిలియన్స్ కింద అప్లై చేయాలి. ఫీజు ఎంత ఉంటుందంటే చూడండి సార్, సివిలియన్స్ సంబంధించి ట్యూషన్ ఫీజు అనేది 51,000 ట్యూషన్ ఫీజు అనేది. నెక్స్ట్, కాషన్ ఫీజు అనేది 6,000. ఒక్కసారి చూడండి. సో ఇది ఏదైతే కాషన్ ఫీజు ఉందో ఈ 6,000 రూపాయలని మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తారు. మీ పిల్లలు చదువు అయిపోయిన తర్వాత ఈ 6,000 రూపీస్ని రిటర్న్ చేస్తారు. బట్ ఓన్లీ మీరు కట్టిన 6,000 మాత్రం రిటర్న్ చేస్తారు. ఈ 6,000 సంబంధించి ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు పే చేయండి. సో ఇక్కడ వరకు అర్థమైంది కండి. 6th క్లాస్ సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవి. నెక్స్ట్ 9th క్లాస్కి వద్దాం. 9th క్లాస్ సంబంధించి ఓన్లీ బాయ్స్ మాత్రమే ఎలిజిబుల్, గర్ల్స్ అయితే మాత్రం ఎలిజిబిలిటీ లేదు, ఓన్లీ బాయ్స్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్, వీళ్ళకి ఏజ్ ఎంత ఉండాలి? 9th క్లాస్కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ సంబంధించి ఏజ్ ఎంత ఉండాలంటే 13 to 15 ఉండాలి. అంటే ఏంటి, మీ పిల్లలు 13వ సంవత్సరం రన్నింగ్లో ఉండాలి, అలాగే 15th రన్నింగ్లో ఉండొచ్చు, మధ్యలో కూడా ఉండొచ్చు. నెక్స్ట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండొచ్చు? సేమ్ 8th పాస్ అయినా పర్వాలేదు, 8th రన్నింగ్లో ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ పాయింట్, ఎగ్జామ్ టైప్ వీళ్ళకి కూడా ఓవర్మాట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం, అదే ఎగ్జామ్ ప్యాటర్న్. సో మీ పిల్లలందరూ కూడా అప్లై చేసిన తర్వాత సిఈటీ ఎగ్జామ్ రాయాలి కదండి. సో ఆ సిఈటీ ఎగ్జామ్కి సంబంధించి 6th క్లాస్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్లీ సబ్జెక్ట్స్ ఏమి ఉంటాయంటే ఇంగ్లీషు, ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్, మ్యాథ్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో ఇంగ్లీష్ వచ్చేమో 50 మార్క్స్కి ఉంటుంది, ఇంటెలిజెన్స్ రీజనింగ్ అనేది 50 మార్క్స్కి ఉంటుంది, మ్యాథ్స్ వచ్చేమో 50 మార్క్స్కి ఉంటుంది, నెక్స్ట్ జీకే అండ్ సిఏ వచ్చేమో 50 మార్క్స్కి ఉంటుంది. అలాగే మీ పిల్లలందరూ కూడా ఈచ్ సబ్జెక్ట్లో క్వాలిఫై అవ్వాలి. ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే ఇంగ్లీష్ వచ్చేమో 35% మార్క్స్ రావాలి. నేను మళ్ళీ చెప్తాను, 50కి 30 మార్కులు రావడం కాదు, 35% మార్క్స్ రావాలి. ఇంటెలిజెన్స్కి కూడా 40% మార్క్స్ రావాలి. నెక్స్ట్ మ్యాథ్స్కి వచ్చేమో 40% మార్క్స్ రావాలి. నెక్స్ట్ జీకే అండ్ సిఏకి సంబంధించి 40% మార్క్స్ రావాలి. ఓన్లీ ఎగ్జామ్ రాస్తే సరిపోదండి, ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఏంటి ఆ ట్విస్ట్ అంటే ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేయాలి. మీ పిల్లలు రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేయాలి. సో ఆ ఇంటర్వ్యూ మార్క్స్ ఎంత అంటే
20. సో ఇక్కడ వరకు అర్థమైంది కండి. ఇప్పుడు 9th క్లాస్ సంబంధించి సిఈటీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్లీ సబ్జెక్ట్స్, వీరికి పేపర్ 1 పేపర్ 2 అని చెప్పి 2 పేపర్స్ ఉంటాయి 9th క్లాస్ వరకు. సో పేపర్ 1లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఇంగ్లీషు, హిందీ, సోషల్ సైన్స్ ఉంటుంది. సో ఇంగ్లీష్ వచ్చేమో అగైన్ 50 మార్క్స్కి ఉంటుంది, హిందీ వచ్చేమో 20 మార్క్స్కి ఉంటుంది, సోషల్ సైన్స్ వచ్చేమో 30 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్గా పేపర్ 1 అనేది 100 మార్క్స్కి ఉంటుంది. సో ఈ పేపర్ 1లో కూడా మీ పిల్లలకి మినిమం క్వాలిఫై మార్క్స్ రావాలి. ఎంత రావాలి అంటే 100కి 50% మార్క్స్, అంటే ఏంటి 100కి 50 మార్కులు రావాలి. అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ పేపర్ 2 కూడా ఉంటుంది. సో పేపర్ 2లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయంటే మ్యాథ్స్, సైన్స్. సో మ్యాథ్స్ వచ్చేమో 50 మార్కులకి, సైన్స్ వచ్చేమో 50 మార్కులకి. సో టోటల్గా పేపర్ 2 అనేది 100 మార్క్స్కి ఉంటుంది. అగైన్ ఈ సబ్జెక్ట్లో కూడా మీ పిల్లలు మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి రావాలి. సో ఎంత రావాలంటే 50% మార్క్స్. సో 100లో 50% అంటే 50 మార్క్స్ రావాలి. సో ఇక్కడ వరకు అర్థమైంది కండి. సో ఇప్పుడు కంప్లీట్ ప్రాసెస్ చెప్తాను. ఇంకో పాయింట్ మర్చిపోయాను, ఈవెన్ 9th క్లాస్ వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ ఉంటుంది. సో రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయితే ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో వీరికి సంబంధించి ఇంటర్వ్యూ మార్క్స్ ఎంత అంటే 50. సో ఇప్పుడు కంప్లీట్గా ప్రాసెస్ ఏంటో చెప్తానంటే ఆర్ఎంఎస్ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ చెప్తాం చూడండి. సో ఫస్ట్లీ మీ పిల్లలందరూ కూడా అప్లై చేసిన తర్వాత, సో మీకు ఆల్రెడీ చెప్పిన లాస్ట్ డేట్ అనేది October 10th లాస్ట్ డేట్. సో వన్స్ అప్లై చేసేసిన తర్వాత మీ పిల్లలందరికీ కూడా ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. సో వన్స్ ఆ అడ్మిట్ కార్డ్స్ అన్ని కూడా తీసుకోవాలి. మీ పిల్లలందరూ కూడా సిఈటీ ఎగ్జామ్ రాస్తారు. సో సిఈటీ ఎగ్జామ్ డేట్ అనేది ఇంకా మీకు ఇన్ఫామ్ చేయలేదు. వన్స్ మాకు తెలిసిన తర్వాత మీకు అనేది తెలియజేస్తాము. సో చూద్దాం. ఫస్ట్ రిటన్ టెస్ట్ రాయాలి. రిటన్లో ఒకవేళ మీ పిల్లలకి మెరిట్ వస్తే, క్వాలిఫైయింగ్ అనట్లేదు నేను, మెరిట్ వస్తే నెక్స్ట్ దే విల్ కాల్ ఫర్ ఇంటర్వ్యూ పిలుస్తారు. ఒకవేళ ఇంటర్వ్యూలో కూడా బాగా హ్యాండిల్ చేస్తే మీ పిల్లలు మెడికల్ ఫిట్నెస్ పిలుస్తారు. సో మొత్తం 3 స్టేజెస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ రిటన్ టెస్ట్ రాయాలి. సో దాంట్లో మెరిట్ బాగా వస్తే మేము ఇంటర్వ్యూ పిలుస్తారు. సో ఇంటర్వ్యూ కూడా బాగా హ్యాండిల్ చేస్తే ఫైనల్గా మెడికల్ ఫిట్నెస్ చేస్తారు. సో అది ఏంటి సార్ మెడికల్ ఫిట్నెస్ అంటే ఏంటి? మా ఊర్లో ఉన్న డాక్టర్ చేత మెడికల్ సర్టిఫికేట్ తీసుకెళ్తే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. సో వీళ్ళు మెడికల్ ఫిట్నెస్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా కూడా ఉంటారు. సో ఎలా మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఎలా చేస్తారంటే వాళ్ళు మీరు అప్లై చేసేటప్పుడే కొన్ని హాస్పిటల్స్ అనేవి వాళ్ళు సూచిస్తారు, చూపిస్తారు అనమాట. సో కేవలం వాళ్ళు చూపించిన హాస్పిటల్స్లో మాత్రమే మీ పిల్లల్ని మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సో ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఓకే, ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి లాస్ట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. సో ఆ పాయింట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. ఏ డాక్యుమెంట్స్ ఉండాలంటే ఒకసారి చూద్దామండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ నేను మళ్ళీ చెప్తాను. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అనేవి నెససరీ, నీడ్. సో ఏ డాక్యుమెంట్స్ అంటే మీ పిల్లలకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది కూడా స్కానర్డ్ కాపీ కావాలి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ విత్ స్కానర్డ్ కాపీ. సో ఫార్మేట్ జేపీఈజీ ఫార్మేట్ కానీ జేపీఈజీ ఫార్మేట్లో కానీ ఉండాలి. నెక్స్ట్ సైజ్ ఎంత ఉండాలి అంటే మీరు స్కాన్ చేసిన ఫోటోగ్రాఫ్ సైజ్ ఎంత ఉండాలంటే లెస్ దెన్ 500 KB, అంటే 500 KB కన్నా కూడా తక్కువ సైజు ఉండాలి. నెక్స్ట్ ఇంకో డాక్యుమెంట్ ఏం కావాలంటే సిగ్నేచర్ కావాలి. అంటే మీ పిల్లల చేత సిగ్నేచర్ పెట్టించి అది స్కాన్ చేయించాలి. సో స్కాన్ చేయించిన తర్వాత ఫార్మేట్ ఏమి ఉండాలంటే జేపీఈజీ కానీ జేపీజీ కానీ. నెక్స్ట్ సైజ్ ఎంత ఉందంటే ఇది కూడా లెస్ దెన్ 500 KB, అంటే మీరు స్కాన్ చేయించిన సిగ్నేచర్ కాపీ అనేది లెస్ దెన్ 500 KB, 500 KB కన్నా కూడా తక్కువ ఉండాలి. సో ఇదండి రీసెంట్గా రిలీజ్ అయిన రాష్ట్రీయ మిలిటరీ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇప్పుడు దాకా కూడా నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసాం కదా. సో నెక్స్ట్ వీడియోలో ఈ స్కూల్కి సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, 6th క్లాస్కి ఎలా అప్లై చేయాలి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.